స్తోత్రం కలుగునగాక. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ఈ దినాన దేవుని సన్నిధిలో చేరి ఉన్నామంటే, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నామంటే, ఆయన మాటలు వింటూ ఉన్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప ఉండబట్టే మనము అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. మన గొప్పతనం కాదు కదా, దేవుడే మనలను ఆయన సన్నిధికి నడిపించుకొని ఉన్నాడు. హల్లెలూయా. వాక్య భాగంలో నుంచి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా, దేవుడు మనల్ని ఎలాగూ రక్షించుకున్నాడు కదా. ఇదే కొద్ది మాటలు కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యేసు నేనే మార్గమును. ఏంటది? యేసు ఏమంటున్నాడు? యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. మళ్ళీ చూద్దాం. యేసు నేనే మార్గమును. యేసయ్య అంటున్నాడు. ఏనండి చక్కగా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? మీకు చెప్పండి. నేనే మార్గమును, చెప్పాలి, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగంలోంచి మీరే మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ వాక్కుల ద్వారా బలపరిచి మమ్మల్ని కూడా మీ సన్నిధిలో ప్రభువా మేమందరూ కూడా ఆశీర్వాదం ముందు ఉన్నట్లుగా, మేమందరూ కూడా గొప్పగా మీ మార్గంలో జీవించినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్య అంటున్న మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. నేనే అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ యేసు? నేను కూడా అని అంటలా కదా. నేను కూడా మార్గమును, నేను కూడా సత్యమును, నేను కూడా జీవమును అంటే మనం ఈ దినాన యేసు దగ్గరకు రావాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు రావాల్సిన అవసరమే లేదు. యేసు కాకపోతే ఇంకొకరు దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆయనలాగే ఇంకా అనేక మంది రక్షకులు మన దగ్గర ఉండేవారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసును ముందు మనము చేరుకోవాలి. యేసును మనము ముందు స్వీకరించాలి. యేసును కాకుండా తండ్రిని చేరుకోవడానికి మనకి ఎటువంటి దారి లేదు. మీరు గమనించండి, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే, లేకపోతే మీ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2-3 మార్గాల గుండా వెళ్ళొచ్చు కదా. 2-3 మార్గాల గుండా వెళ్ళొచ్చు. ఒకే మార్గం గుండా వెళ్తేనే వస్తుందనే లేదు. 2-3 మార్గాల గుండా వెళ్ళొచ్చు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏ మార్గం గుండా వెళ్ళాలి? యేసు మార్గం గుండా వెళ్ళాలి. హల్లెలూయా. పరలోక రాజ్యం మనం చేరాలంటే మనకు ఉండవలసింది కదా కదా ఏ మార్గము? యేసు మార్గం. యేసయ్య మార్గములోనే మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము తండ్రి దగ్గరికి చేరుకుంటాం. ఇక్కడ యేసయ్య ఎప్పుడు అంటున్నాడు ఈ మాటలు? తన శిష్యులతో ఏమంటూ ఉన్నాడు? 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును,
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను కదా. నేను వెళ్ళుచున్న ఆ స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తోమా అంటున్నాడు, అయ్యా నువ్వెక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, నువ్వెక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో మాకు తెలియదని ఆయన అడిగినప్పుడు, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్లే మార్గము నువ్వు వెళ్తున్నావు కదా, మాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నావు కదా, పరలోకములో మా అందరికి స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నావు, కానీ ఆ మార్గం మాకు తెలియదయ్యా అన్నప్పుడు, ఆ మార్గము మనం చేరుకోవాలంటే, ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలో మనం చేరుకోవాలంటే యేసయ్యే కదా. అందుకని అంటున్నాడు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప అందుకని యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేడు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. హల్లెలూయా. మన యేసయ్యే మన తండ్రిని బయలుపరిచాడు, మన యేసయ్యే మన తండ్రిని బయలుపరిచాడు. ఎవరు కూడా చూడలేదు దేవుణ్ణి, ఎవరు కూడా దేవుడు ఇలాగ ఉంటాడని ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసయ్యే తండ్రిని మనకు బయలుపరిచాడు. అందుకనే కింద తోమా అడిగినటువంటి ప్రశ్నకు 14వ అధ్యాయంలోనే ఫిలిప్పు అడిగిన ప్రశ్నకు ఫిలిప్ ఏమంటాడు తెలుసా, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, అయ్యా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని చెప్పగా అప్పుడు అంటాడు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా, నీవు నన్ను ఎరుగువా, నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నా. ఓ ఫిలిప్పు, ఫిలిప్ అని పేరు సృష్టి పేరు, నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నా, నీవు నన్ను ఎరుగువా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలాగూ చెప్పుచున్నావు. హల్లెలూయా. మనము సేవించుచున్న దేవుడు సత్యమైన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు. యేసయ్య మన మధ్యకు నర రూపిగా వచ్చాడు కదా, నరావతారములో కదా, నరుని ఆకారంలో వచ్చాడు, నరుని ఆకారంలో. మనం ఎలాగున్నామండి, మనం ఎలాగున్నాం, మనంతా కూడా నరులం కదా, మనలాగే మన మధ్యకు వచ్చి ఏం చేశాడు యేసయ్య, దేవుడే నరావతారిగా వచ్చి మన మధ్యన నివసించి మన భాషలో మనతో సహవాసం చేసి మన మధ్యన ఉండి మనకు అర్థమయ్యేలాగున మనమందరం కూడా మారు మనసు పశ్చాత్తాపము రక్షణ ఎన్ని పొందులాగున శిలువ కార్యం చేసి ఏం చేశాడు, మరలా తండ్రి యొద్దకు పరలోకమునకు చేరి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. హల్లెలూయా కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు త్రియేక దేవుడు. సరే, మనం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన యేసయ్య అంటున్న మాట, నేనే మార్గం, మార్గం. జ్ఞాపకం చేసుకుంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం అడ్రస్ చెప్పాలి. ఏమని అడ్రస్ చెప్పాలి? మన ఇంటికి ఏదో ఊరు నుంచి వచ్చారు, బస్ స్టాండ్ లో దిగారు. బస్ స్టాండ్ లో దిగితే ఏం చెప్తారు మీరు? ఇదిగో బస్ స్టాండ్ ఎదురు సందులోకి నుంచి వచ్చి పలానా చోట కాలేజ్ వస్తుంది, కాలేజ్ పక్క నుంచి ఎడం చేతి పక్క తిరిగి అక్కడి నుంచి పలానా సెంటరు కదా, అందరికి నోటెడ్ అయిన సెంటరే, ఆ సెంటర్కి వచ్చి దానికి పక్క సందులో కదా పలానా విగ్రహం దగ్గర కదా, అంబేద్కర్ బొమ్మ ఏదో ఉంటాయి కదా పక్కన, అట్లాగ మనము అడ్రస్ చెప్పినప్పుడు ఎలాగ వస్తారు, అలాగనే వస్తారు. అలాగే మీ అబ్బాయో లేకపోతే మీ ఇంట్లో మీ యజమాను ఉన్నప్పుడు వారు ఇంకో విధంగా చెప్తారు అడ్రస్. ఏమని చెప్తారు? అదే రూట్లు చెప్పినా గానీ ఇంకొక సందులో నుంచి పలానా రూట్లో అట్లా వస్తే ఆటో ఎక్కితే పలానా చోట నుంచి దిగి అట్లా రావచ్చు, బస్సులో వస్తే ఇట్లా రావచ్చు. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం మొట్టమొదట యేసును వద్దకు రావాలి. హల్లెలూయా.
మన ప్రయాణం ఎక్కడుంది తెలుసా? ఇక్కడ కలవరి శిలువ. ఈ కలవరి శిలువ దగ్గరకు రావాలి. ఇక్కడికి వస్తేనే మన తండ్రిని చేరుకోగలం. హల్లెలూయా. ఈ కలవరి శిలువ మీద యేసు తన ప్రాణమును పెట్టాడు, గాయము పొందాడు, రక్తమును కాచాడు. నీ కొరకు నా కొరకు ఎంతో శ్రమ పొంది, శిక్షణ పొంది కదా, ఎంతో శ్రమ, బాధ, వేదన. శిలువ వేయక ముందు ఎంతగానో దూషించారు, ఎంతగానో మరి కొట్టారు. ఆ శిలువ మీద పొందిన మరణము, ఆయన ఏ పాపము ఎరుగడు, ఏ పాపము కూడా ఆయన చెయ్యలేదు. కానీ నీవు నేను మనందరము చేసినటువంటి తప్పిదములకు, పాపములకు, దోషములకు ఆయన శిలువపై మరణించాడు. ఎందుకు తెలుసా? మనమంతా కూడా దేవుని చేరుకోలేక, దారి అర్థము కాక, అడ్రస్ తెలియక, దేవుని సహవాసం నుంచి దూరమైపోయి మనమంతా కూడా దుష్టుని యొక్క బంధకాలతో బంధించబడి నశిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో కనికరించాడు. హల్లెలూయా. తన ప్రియ కుమారుని మన కొరకు ఏం చేశాడు? మన మధ్యకు పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఈరోజు వాక్యం పెట్టాను, చదివారా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించిదమని కాదు, తానే మనల్ని ప్రేమించి. ఎవరు ప్రేమించారంట మనల్ని? తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి కదమ్మా. మన పాపములకు క్షమాపణ రావాలంటే ఏం కలగాలి? మన ప్రాయశ్చిత్తం జరిగించబడాలి. ఊరినే నేను నిన్ను క్షమించాను పో అంటే అది సరిపోదు ఇక్కడ కదా. ఊరినే నేను నిన్ను క్షమించేశాను పో అంటే అది కుదరదు ఇక్కడ. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మనలందరినీ పరిశుద్ధముగా జీవించమని పిలిచిన దేవుడు. అదే సమయంలో ఆయన న్యాయవంతుడైన దేవుడు. హల్లెలూయా. న్యాయముగానే ఆయన అన్ని కూడా మన విషయంలో జరిగించాడు. మనము పరిశుద్ధపరచబడాలంటే, పవిత్రపరచబడాలంటే, ఇదిగో నేను నిన్ను క్షమించేశాను అంటే మన పాపములని క్షమించబడా పోవు. కానీ ఇక్కడ ఒక కార్యం జరగాలి. ఏ కార్యం జరిగింది అక్కడ? మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుటకు తన కుమారుని పంపాడు. ఎక్కడికి పంపాడు? ఈ లోకమును పంపాడు. నీకు నాకు అర్థం కావాలంటే నీకు వచ్చిన భాషలోనే నేను మాట్లాడాలి, లేకపోతే నాకు వచ్చిన భాషలో నువ్వు మాట్లాడాలి, నీకు వచ్చిన భాషలో నేను మాట్లాడాలి. నువ్వు తెలుగు మాట్లాడితే నేను చైనా భాషలో మాట్లాడితే నీకు అర్థము కాదు. ఒక్క మాట కూడా అర్థం కాదు. అర్థమవుతుంది మీకు ఎవరికన్నా? ఏమండి, అర్థమవుతుంది ఎవరికన్నా? ఎవరికి వచ్చిన భాషలో వారే మాట్లాడాలి. అలాగే యేసయ్య ఎలాగొచ్చాడు? దేవుడిగా రాలా. ఎలాగొచ్చాడు? ఒక మానవుడుగా కదా, మన శరీరాన్ని ధరించుకొని, మన శరీరం మన పాపపు శరీరం ఇది కదా. మనమంటే పుట్టుకతో పాపంతో జన్మించాం. కానీ యేసయ్య ఈ శరీరంతో జన్మించినా గాని ఆయన పుట్టుకలో చాలా పరిశుద్ధత ఉన్నది. కన్య మరియ గర్భాన ధరించాడు. కాబట్టి మన యేసును జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఏ పాపము లేదు కదా. మచ్చ గాని కలంకము గాని లేని పశువును వధిస్తారు కదా. దేనికి? ప్రాయశ్చిత్తం చేయడానికి. అలాగే యేసు కూడా ఏ ఒక్క కలంకము, మచ్చ, అపవిత్రత ఏది కూడా ఆయన మీద లేదు. మన కొరకు ఆయన శిలువపై. ఇప్పుడు మన అడ్రస్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదట దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సెంటర్ పాయింట్ ఏది? ప్రపంచం మొత్తానికి మధ్యలో ఈ యొక్క కలవరి శిలువ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కలవరి శిలువ కనబడుతూ ఉంది.
ప్రతి ఒక్కరు కూడా ఈ కలవరి సిలువ ఆహ్వానిస్తూ ఉంది. ఏమని ఆహ్వానిస్తూ ఉంది? ఎవరైనా గాని ఆ సిలువ దగ్గరకు వచ్చి యేసునాథుని, అయ్యా నన్ను క్షమించు, నా పాపం నుంచి నన్ను విడిపించు, నువ్వు నా కొరకు సిలువపై చనిపోయావు, బలియాగమయ్యావు, తండ్రికి అర్పణగాను బలియాగముగా కదా మనం జ్ఞాపకం చేసుకుంటే, అలాగ మన పశ్చాత్తాపంతో అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? మనల్ని తండ్రి యొద్దకు దారి చూపించేవాడు. హల్లెలూయా. సిలువ దగ్గరకు రాకుండా, పశ్చాత్తాపం పొందకుండా కదా, పశ్చాత్తాపం ఎందుకు పొందాలో తెలుసా? తెలుసా? ప్రాయశ్చిత్తముగా మనకు ఎవరు ఇచ్చాడు? దేవుడు యేసయ్యని అనుగ్రహించాడు. ప్రాయశ్చిత్తముగా యేసయ్యని గాని మనకు అనుగ్రహించకుండా ఉంటే మనం పశ్చాత్తాపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ సిలువ బలియాగం దగ్గరికి వచ్చినప్పుడు అందుకని అంటున్నాడు యేసయ్య, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు షార్ట్ కట్లు లేవు. షార్ట్ కట్లు అయితే లేవు కదా. ఎవరిని పలానా చోటికి వెళ్ళాలంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా కదా? షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటారు కదా. 1,00,000 రూపాయలు దాన ధర్మాలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోవచ్చా? ఏమండి, మంచి కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోవచ్చా కదా? ఎవరికన్నా కానీ గొప్పగా ఆదుకుంటే పరలోకానికి వెళ్ళిపోవచ్చా? చేయడం మంచిదే, కానీ మార్గములో, యేసు మార్గంలోకి వచ్చినప్పుడే మనము దేవుని యొద్దకు చేరుకోగలం. అందుకని హెబ్రీల్లో ఒక మాట ఉంది. హెబ్రీ 10వ అధ్యాయము 19-20 వచనాల్లో హెబ్రీ పత్రిక, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటమ్మా? యేసయ్య మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎవరు మనమంటే? ఎవరమ్మా మనమంటే? చెప్పాలి. మీరంతా ఎవరు? దేవుని బిడ్డలు. యేసయ్య మనందరి కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించినప్పుడు ఎటువంటి మార్గం అంట? మార్గము నూతనమైనది, జీవము గల మార్గం కదా. ఒక నూతన మార్గాన్ని, జీవము గల మార్గాన్ని ఎవరైతే కదా ఆయన రక్తంలో కడుగుపడ్డారో వారందరి కొరకు యేసయ్య మనకు ఇచ్చినటువంటి మార్గం, ప్రతిష్ఠించిన మార్గం ఎటువంటిది? నూతనమైనది, జీవము గలది కదా. ఆ ఒక మార్గము చదవాలి. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడింది. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం వింటే అర్థమవుతుంది దీని భావం. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధనలో సన్నిధి కదా, గుడారం ఎలా ఉంటుంది మీకు తెలుసా? గుడారం, దేవుని ఒక సన్నిధి గుడారము లేకపోతే దేవాలయం 3 భాగములుగా ఉంటుంది. మొట్టమొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థం కావడానికి, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక తెర ఉంటుంది, మీకు తెలుసా? ఇక్కడ మాకు మార్నింగ్ మీరు వచ్చినప్పుడు, ఎప్పుడన్నా విడిగా వచ్చినప్పుడు ఇక్కడ కట్టన వేసి ఉంటుంది తెర. ఇది మీరు సపోజ్ ఇది పరిశుద్ధ స్థలం అని భావించినప్పుడు, ఈ యొక్క ఇది అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడు ఈ భాగము పరిశుద్ధ స్థలము, ఆ బయటటువంటి భాగము ఆవరణం. ఇటు 3 భాగములుగా ఉంటుంది దేవాలయం. దేవుణ్ణి ఆరాధించుటకు 3 భాగములుగా ఉంటూ ఉన్నది. ఇది ఎప్పుడు కూడా ఈ యొక్క తెర మాత్రం తీరు
పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలో ఈ తెర ఎప్పుడు కూడా మూసే ఉంటుంది. అదేమో పరిశుద్ధ స్థలము, ఇదేమో అతి పరిశుద్ధ స్థలము. ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించి ఆ దేవునికి ఏం చేస్తుంటాడు? ధూపము వేస్తూ ఉంటారు. ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. చాలా జాగ్రత్తగా భయభక్తులతో దేవునికి పరిచయం చేసేటిది, ధూపం వేసేటిది ఒక ప్రధాన యాజకుడు మాత్రమే అనుమతి. ఎవరికి కూడా చూడడానికి కూడా అవకాశం లేదు. తెర వేసి ఉంటది. అక్కడ పరిశుద్ధ స్థలము బయట ఆవరణం. యేసయ్య సిలువ వేసినప్పుడు ఏమైందంట? ఆ రోజు సాయంత్రం తెర, దేవాలయపు తెర చిరిగిపోయింది కదా. దేవాలయపు తెర చిరిగిపోయింది. ఒక మాట మనం చూద్దాం. అక్కడ ఒక మాట హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయము 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చదవక్కర్లేదు. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని కదా వేరు చేసే తెర ఒకటి ఉంటుంది. పరిశుద్ధ స్థలము వేరు, అతి పరిశుద్ధ స్థలము వేరు. పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా రాకూడదు. దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవునికి ధూపం వేయాలన్నా ప్రధాన యాజకుడు ఒక్కడికి మాత్రమే అవకాశము. కానీ సిలువ వేసినప్పుడు ఆ తెర చిరిగిపోయింది. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ తెర క్రీస్తుకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు సిలువపై గాయమును పొంది రక్తము కార్చి మన కొరకు చనిపోయాడు. మనందరూ కూడా రక్షణార్థమే. దేవాలయంలో ఉన్నటువంటి తెర ఆ రోజున చినిగిపోయినది. ఎటువంటి అడ్డు లేదు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుణ్ణి ఆరాధించుటకు కదా మార్గము ఏర్పడినది. హల్లెలూయా. అదే యేసయ్య మార్గం, యేసయ్య ప్రతిష్ఠించిన మార్గం. యేసయ్య మనందరి కొరకు సిలువపై బలియాగమై దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించుటకు, సేవించుటకు కదా గొప్ప ధన్యమైనటువంటి మార్గమే యేసు మార్గం. యేసయ్య మనకు ఇచ్చినటువంటి ఆ మార్గంలో మనం దేవుణ్ణి ఈ విధానాన్ని ఆరాధిస్తున్నామంటే ఆ అడ్డు తెర లేదు. ఆ అడ్డు తెర చిరిగిపోయినది. సిలువపై యేసయ్య శరీరము ఎలాగైతే ఛిద్రమైపోయిందో, ఎలాగైతే గాయములతో కదా చీల్చి వేయబడిందో ఆ తెర చినిగిపోయినది. యేసయ్య మనకు ఎటువంటి అడ్డు లేకుండా డైరెక్ట్ గా దేవుని సేవించుకునే భాగ్యమును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మన పాపాల కోసం మరణించిన యేసయ్య మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత కదా. తెర రెండుగా చిరిగిపోయింది. గొప్ప ధన్యత. దేవుని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతూ ఉన్నాం. దేవుని సహవాసంలో మరలా పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా మనం ఏం చేయబోతున్నాం? ఏం చేస్తున్నాం? పొందుకొని ఉన్నాం. హల్లెలూయా కదా. కాబట్టి క్రీస్తు మరణము మనందరికీ కూడా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి మార్గాన్ని ఏర్పరిచింది. మనకు ఇంకా అడ్డు ఎవరు కూడా లేరు కదా. మనకు అడ్డు ఎవరు లేరు. హల్లెలూయా. అందుకని హెబ్రీ 9:12 ఒక మాట ఉంటుంది. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో, తన స్వరక్తముతో. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? మామూలుగా దేవాలయంలో భక్తులు తెచ్చినటువంటి మేకల ఎక్కువ, గొర్రెల ఎక్కువ, దొడల ఎక్కువ రక్తం తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళతాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి. కానీ ఇక్కడ యేసయ్య ఒక్కసారి తన స్వరక్తముతో ఏం చేస్తున్నాడు? ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాను. హల్లెలూయా. ఆయన ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు మన కొరకు కదా.
కింద మనం జ్ఞాపకం చేసుకుంటే 9:14 కూడా ఒక మాట చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నీ దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఆ యొక్క యేసు రక్తము మన యొక్క నిర్జీవ క్రియలను ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి బాగుంటేనే మనము మన మనస్సాక్షి ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సాక్షి కదా ఏమండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సాక్షి ఏముంటుంది? మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒకే ఆలోచనలు, ఒకే తలంపులు, ఒకే దీంట్లో ఉండరు. ఒకరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఒకరు లోకమును, ఒకరు అటు ఇటుగా కదా, ఒకళ్ళు వేషధారణగా, అలాగే ఎంతో మంది. కానీ మనము మన మనస్సాక్షి మారితేనే, మన మనస్సాక్షి మారాలంటే మనం మార్చుకుంటే మార్చిపోతుందా? ఏమండి? మనం మార్చుకుంటే మనం మారిపోయిద్దామా మన మనస్సాక్షి కదా? పశ్చాత్తాపం, మన పశ్చాత్తాపం కలగాలన్నా కదా, మన మనస్సాక్షి పూర్తిగా ఎక్కువగా మనము శుద్ధి చేయబడాలన్నా యేసు రక్తము కదా, మన పాపములు కదా, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనను పవిత్రులుగా చేయ. ఎప్పుడైతే యేసు రక్తములో మనం కడగబడ్డామో, యేసు రక్తంలో మనము ఆయన ఆ రక్తము కిందకి వచ్చి మనం కడగబడతాము, మన మనస్సు మొత్తం మారిపోతుంది. మన మనస్సు మారిపోతుంది. పశ్చాత్తాపం పొందినప్పుడే మనము మారు మనసు పొంది ఉంటాం. ఆయన రక్తంలో కడగబడ్డ మనము ఇంకెంతగా మనము ఆయన సన్నిధిలో గొప్పగా జీవిస్తాం. హల్లెలూయా. మనంతా కూడా ఆయన సొత్తు కదా. ఎవరు మనం? మనంతా ఎవరండి? దేవుని సొత్తు. దేవుని సొత్తు. దేవుని సొత్తు అంటే ఆయన ఆస్తి, దేవుని ఆస్తి. ఊటిన రాల మనం దేవుని ఆస్తి అంతే. యేసయ్య రక్తం కార్చబట్టే మనకు మనం ఎవరు ఆస్తి ఇప్పుడు? మన ఆస్తి. ఆయన ఆస్తి మీద ఎవరైనా చేయేస్తే ఊరుకుంటాడా? ఏమండి? మీ వస్తువుల మీద ఎవరైనా చేయేస్తే ఊరుకుంటారా? కదా, ఎవరైనా బాధ కదా, బాధ కదా. అలాగే మన మీద ఎవరైనా చెయ్యి వేస్తే, మన మీద ఎవరైనా అజమాయిష్ ఉంటే దేవునికి బాధ కాదా? కానీ మనం ఎట్లా ఉండాలి? ఆయన ఆస్తిగానే ఉండాలి. మన దేవుని ఆస్తి అని చెప్పి ఆ ఆస్తిని తీసుకెళ్లి లోకంలో ఏం పెట్టకూడదు. తాకట్టేగా మళ్ళీ విడిపించేస్తా. ఏమండి? తాకట్టు పెట్టే వాళ్ళు మొట్టమొదటి ఎట్లా పెడతారు? మళ్ళీ విడిపించేస్తా. తాకట్టే కదా, నాకు 4 రోజులు డబ్బులు వస్తాయి, నేను విడిపించేస్తా. తాకట్టేగా. అలాగే దేవుని సొత్తు కదా మనం. ఏముందిలే, 4 రోజులు లోకంలోకి వెళ్ళి వస్తా, ఫలానా ఫంక్షన్ వరకే. ఆ ఫంక్షన్ అయిపోయినాక మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చేస్తా. అది వెళ్ళకొని స్థలమేనా? వెళ్ళి బంధువులు కదా, మిత్రులు కదా బాధపడతారు. చేయకూడని పనులు చేయాలి. అమ్మో పర్వాలేదు, దేవుడికి తెలుసులే, దేవుడికి తెలుసులే నా సంగతి అనుకుంటాను లేదా? అనుకున్నాను లేదా? 4 రోజులు మళ్ళీ వచ్చేస్తా అని లోకంలోకి వెళ్ళి తాకట్టు పెట్టుకొని మళ్ళీ అది విడిపించడానికి నానా తంటాలు, నానా యాయులు చేస్తూ 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 ఏమైపోతున్నారు వాళ్ళు? విడిపించలేక మళ్ళీ ఏమైపోతున్నారు? తాకట్టు విడిపించలేకపోతే ఏం చేస్తాడు? తాకట్టు పెట్టుకునేవాడు ఏం చేస్తాడు? ఎందుకులే, ఇదంతా అయిపోయింది, నా సొంతము అయిపోయింది అని కొన్ని సంవత్సరాలకు ఏం చేస్తాడు? స్వాధీనము. ఎప్పుడు కూడా మనము లోకానికి తాకట్టు అవ్వకూడదు, పెట్టకూడదు. దేవుని ఆత్మ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. యేసు మనకు అనుగ్రహించిన రక్షణ ఉచితము కాదు, మనకు ఉచితమే, మనకు ఉచితంగానే దేవుడు ఇస్తున్నాడు రక్షణ. కానీ ఆయన శిలువలో కాచిన రక్తము వలన, ఆయన శ్రమలు పొందినటువంటి మరి అర్థము అంతా కూడా గమనిస్తే మనకు రక్షణ వచ్చింది. నేనెందుకని నీ సొత్తుగా
మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందినా ఆహో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యా నీ కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హృదయ సీమ నీదుకని నీ సత్తుగా మారితిని ఊట్నే మారామా అని సొత్తుగా ఏమ్మా ఊట్నే మారామా ఆయన రక్తములో కడగబడినందున మార్గము ఊట్నే మనకు తెలిసిందా దేవుని మార్గము శిలువపై ఆయన శరీరము చీల్చబడింది రక్తముతో తడిసి ముద్దయినటువంటి ఆ శరీరము కదా పొలము ఏ విధంగా అయితే దున్నబడుతుందో దున్నబడిన పొలం ఎలాగైతే ఏమంది ఎలాగైతే దున్నబడుతుందో అలాగే ఆయన శరీరము దున్నబడింది అందుకనే ఆ దినాన ఆయన ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిరిగి దేవుని సన్నిధిలో చేరుటకు మనకు మార్గము సుగమైంది హల్లెలూయా అందుకని అంటాడు నేనే మార్గం నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంతే అనుకోవచ్చు నేను షార్ట్ కట్లో వెళ్తాను నేను ఎలాగైనా చేరుకుంటాను నేను ఎట్లాగైనా చేరుకుంటాను అంటే కాదు యేసు దగ్గరికి రావాల్సిందే ఇది నాడు మీరు చూస్తూ ఉంటారు గూగుల్ మ్యాప్లు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళి ఎక్కడ ఏ ప్రాంతం నుంచి మనము డైరెక్షన్ కావాలన్నప్పుడు అడ్రస్ కావాలన్నప్పుడు గూగుల్ మ్యాప్ ఖచ్చితంగా మనకి దారి చూపిస్తూ ఉంది కదా గూగుల్ మ్యాప్ దారి చూపిస్తుంది కానీ ఇక్కడ యేసు మార్గమును చూపించమను తండ్రి యొద్దకు చేరడానికి పరలోకానికి వెళ్ళే మార్గం చూపించమను ఒక్క యేసు తప్ప ఇంకెవ్వరు కూడా మనకు ఆ మార్గమును చూపించలేదు యేసు దగ్గరకు రావాల్సిందే ఈ కలువరి శిలువ దగ్గరకు రావాల్సిందే పశ్చాత్తాపం పొందాల్సిందే అప్పుడు మాత్రమే మనం దేవుని దగ్గరికి చేరుకోగలం కాబట్టి ఇది నానా మనందరినీ యేసయ్య ఎవరి దగ్గర చేశాడు తండ్రి యొద్దకు చేర్చాడు ఆయన మార్గములో మనం నడవాలని తండ్రి
సన్నిధిలో మనం గొప్పగా ఆనందించాలని, గొప్పగా ఆయన ఘనపరచాలని మన కొరకు సిలువపై మరణించాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రేమ, ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు కదా, ఇంతగా మనల్ని ప్రేమించిన మన యేసయ్య, యేసయ్య కంటే ఇంక ఎవరు కూడా మనకి లేరు. అందుకని మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించిన వారు యేసయ్య మార్గంలో నడవకుండా వేరే మార్గంలో నడుస్తారా? ఏమండి మీరు చెప్తారా? వేరే మార్గంలో నడుస్తూ నేను యేసయ్యని ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతారా? యేసయ్య మార్గము నూతనమైన మార్గము, యేసయ్య మార్గము జీవము గల మార్గము. యేసయ్య ఆ మార్గాన్ని ఏం చేశాడంట? ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించినటువంటి ఆ మార్గంలో మనము వెళ్ళాలి. అందరూ కూడా, ఎవరు కూడా ఆగిపోకూడదు. ప్రయాణము కొనసాగిస్తూ ఉండాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తూ మనము యాత్రికులము, ఎవరు పరదేశులు కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయం ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మీకే స్తోత్రములు. అయా, మీరు చెప్పినట్లుగా నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడని. అవునయ్యా, నీవు దినాన్ని మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రములు. అయా, నువ్వు ప్రతిష్ఠించావు నాయనా, మా కొరకునైనా ఒక మార్గమును ప్రతిష్ఠించావు, నూతనమైన మార్గము. అవును ప్రభువా, జీవము గల మార్గం. అవునాయన, మేమందరం కూడా అయా బాబానైనా నిన్ను చేరి బాబా కలువరిగిరిలో మీరు మా కొరకు పొందినటువంటి ఆ శ్రమలు, మీరు కాచినటువంటి రక్తము, అయా బాబా మీరు పెట్టినటువంటి ప్రాణము మేమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మేము బాబా మీ సన్నిధిలో పోకున్నానా అయా నాన్న, కలువరి శిలువ దగ్గర నుంచి దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క సన్నిధి చేరినట్లుగా మీరు మా కొరకు ఇచ్చినటువంటి మార్గములో మేము నిరంతరము మేము జీవించినంత కాలము ప్రభువా మేము కూడా బాబా గొప్పగా యథార్థముగా జీవించినట్లుగా, సత్యమైన మార్గమైన నీ మార్గంలో గొప్పగా నిన్ను మహింపచ్చినట్లుగా జీవించినట్లుగా. అవును బాబా, మనందరూ కూడా దీవించి ఆశ్రయించమని, ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించడం వాళ్ళని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.